నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. నిత్యం 100 మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జలదిగ్బంధమైంది. ఇక్కడ 3 షిఫ్టుల్లో 100 మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తాం కానీ ఫోన్లో పంపుతావు ఆప్షన్ లేదండి. మాకు డబ్బులు ఇస్తాం కానీ ఫోన్లో పంపుతావు ఆప్షన్ లేదండి. गिरा है पूरा बिल्कुल. गिरा है पूरा बिल्कुल. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అరగంట తర్వాత కానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని ప్రత్యక్ష సాక్షులు భయంగా చెప్తున్నారు. నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉండటంతో నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో చేయలేదని తెలుస్తుంది. సాగర్లోని నీటి మట్టం భారీగా తగిన తర్వాత గానీ సుంకిశాల పనులు మొదలయ్యేలా లేవు. ఎండాకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టమవుతుంది. गिरा है पूरा बिल्कुल. गिरा है पूरा बिल्कुल. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. వారు తెలంగాణలోని పెద్ద ఎత్తున సంబంధించినటువంటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి జలాశయంలోని ఉన్నటువంటి సిద్ధిశాల సంబంధించిన ప్రాజెక్టు దగ్గర ఒకసారిగా ఒక ప్రమాదానికి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి అక్కడ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అధికారులు విషయాన్ని దాచిపెట్టడంతో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతేనేమి అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఫిర్యాదు మేరకు అక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. దీనికి సంబంధించి వివరాలు ఇప్పటికీ ప్రాజెక్ట్ సంబంధించిన అయితేనేమి సుంకిశాలకు సంబంధించిన ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి విషయాల గురించి పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పద్ధతిలో వారికి తమ విషయాలకు సంబంధించి ప్రాజెక్ట్ అధికారులు లేట్ గా ఎవరైతే విషయాలు ఉన్నదో ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన వివరాలని పూర్తిగా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని సంబంధించినటువంటి అధికారులకు తెలియజేశాం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా చెప్పలేమనేది కూడా అధికారులు దాటి వేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సుంకిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి
ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ వారికి సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి భరోసా ఇవ్వట్లేరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్పట్లేరు అనేది పెద్ద ఎత్తున ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి ప్రమాదము ప్రధానంగా చూసినట్లయితే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించిన గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. కానీ ఆ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు అనే వివరాలు మాత్రము అధికారులు ధృవీకరిస్తలేరు. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. गिरा है पूरा बिल्कुल।